యాక్చువల్గా బేబీనే యూరిన్ పోసి అదే యూరిన్ని తాగుతూ ఉంటుంది, దాన్నే మళ్ళీ పోస్తుంటుంది. సో ఉమ్మనీరులో ఏం చేస్తుంది ఏంటి, ఉమ్మనీరు ఎట్లా ఫామ్ అవుతుంది, ఉమ్మనీరు ఎక్కువైతే వచ్చే ప్రాబ్లం ఏంటి, తక్కువైతే వచ్చే ప్రాబ్లం ఏంటి అని. సో 9 to 5 అయితే వచ్చింది ఫాస్టింగ్లోని. జస్ట్ సింపుల్గానే ఉంటుందండి. చూసిన తర్వాత ఇది డైట్లో కంట్రోల్ అవుతుందా షుగర్, లేదంటే ట్యాబ్లెట్స్ ఇవ్వాలనేది డాక్టర్ చెప్తారు. హాయ్ ఎవ్రీవన్. సో మా పూరికి అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. యాక్చువల్లీ ఈరోజు వీడియో ఏంటంటే, నాకు షుగర్ బార్డర్ లైన్లో ఉంది అన్నారు కదా, షుగరు ఇంట్లో ఉన్నప్పుడు ఎలా టెస్ట్ చేసుకోవాలి ఏంటని డాక్టర్ చెప్పారు లాస్ట్ టైము. ఈ వీడియో ఎవరికైనా ప్రెగ్నెంట్ ఉమెన్స్కి హెల్ప్ అవుతుందేమో అని చెప్పి ఇలా చూపిస్తున్నాను. ఇదే మనం ఇంట్లో ఉన్నప్పుడు ఏమంటారు టెస్ట్ చేసుకునేది, ఇలా వస్తుంది. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను, కుదిరితే లింక్ కూడా కామెంట్లో పిన్ చేస్తాను. ఇప్పుడు ఏంటంటే ఫాస్టింగ్లో టెస్ట్ చేసుకోవాలంటే టీ అది తాకముందు చేసుకునే టెస్ట్ ఇది, అందుకే ఇప్పుడు చూపిస్తున్న టెస్ట్. ఇలా ఉంటాయి మనకి ఇవన్నీ. సో 1 అయితే ఇప్పుడు యూజ్ చేస్తా. సో ఇలా బాక్స్ కింద వస్తుంది. ఈ బాక్స్లో ఏంటంటే మనకి ఇది టెస్ట్ చేసుకునేది, ఫోన్లా ఉంది కదా, చిన్న ఫోన్లాగా. ఈ మళ్ళీ ఆర్డర్ చేయాలి. ఇట్లా స్ట్రిప్స్ వస్తాయి మనకి. మనం ఏదైతే బ్లడ్ తీసుకుంటామో ఆ బ్లడ్ ఈ డ్రాప్ పైన వేయాలి, గ్రీన్ కలర్ పైన వేస్తే మనకి ఎంత ఉందో అనేది చూపిస్తుంది. నా దగ్గర 2 ఉన్నాయి, మళ్ళీ తెప్పించుకోవాలి ఈరోజు. అయిపోయిన ఇట్లా డబ్బాలో వస్తాయి. సో ఒక పెన్ వస్తుంది. ఈ పెన్లో ఏంటంటే ఎగ్జాంపుల్ చూపిస్తున్నా అండి. ఇది ఓపెన్ చేయాలి. పెన్ ఓపెన్ చేశాక ఒక నీడిల్ తీసుకోవాలి. ఇది ఇలా పెట్టేయాలి. పెట్టిన తర్వాత ఈ పైన ఈ క్లిప్ తీసేయాలి, పై ఇది క్యాప్ లా ఉంటుంది. ఇంక ఇక్కడ నీడిల్ కనిపిస్తుంది కదా, సో ఇలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకొని పెన్ ఉంది కదా, ఇది పనిచేస్తుందో లేదో చూడాలి. సో నేనైతే 5లో పెడుతున్నాను. ఇప్పుడైతే శాంపిల్ తీద్దాము. ఎప్పుడైనా ఇట్లా టెస్ట్ చేసుకున్నప్పుడు ఏంటంటే తక్కువ ఉంటే బ్లడ్ అక్కడ పని చేయదండి, మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ చేయాల్సి వస్తుంది. అదొక డబుల్ పని. ఫస్ట్లో నాకు అర్థం కాలేదు. సో మళ్ళీ ఎక్కువ ఎందుకు అక్క అంత పిండేశారు బ్లడ్ అని అనుకుంటారేమో. బేసిక్గా 140 అబోవ్ ఉంటే ఉన్నట్టు, 140 బిలో ఉంటే షుగర్ లేనట్టే అర్థం అంట. సో 9 to 5 అయితే వచ్చింది ఫాస్టింగ్లోని. జస్ట్ సింపుల్గానే ఉంటుందండి. నీడిల్ ఇట్లా గుచ్చేస్తే బ్లడ్ వస్తుంది. ఈ స్ట్రిప్స్ పైన పెడితేనే మనకు చూపిస్తుంది. 9 to 5 అయితే వచ్చింది. అండ్ తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేశాక 1.5 అవర్కి టెస్ట్ చేసుకోవాలి. లంచ్ చేశాక ఒక 1.5 అవర్కి టెస్ట్ చేసుకోవాలి. అంటే మనం 3 daysకి వన్స్ టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు 18th చెకప్ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఇది ఏప్రిల్ నెల కదా, ఏప్రిల్ 18th చెకప్ ఉంది. ఇప్పుడు నేను 15 daysకి ఒకసారి వెళ్తున్నాను. ఇవన్నీ చూసిన తర్వాత ఇది డైట్లో కంట్రోల్ అవుతుందా షుగర్, లేదంటే ట్యాబ్లెట్స్ ఇవ్వాలనేది డాక్టర్ చెప్తారు. ఇవి కంట్రోల్లోనే ఉంది అనుకుంటే మనము ఎలాంటి ట్యాబ్లెట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. లేదంటే మళ్ళీ షుగర్ కంట్రోల్ అవ్వడం కోసము ట్యాబ్లెట్స్ ఇస్తారు. అయితే చాలామంది అక్క ప్రెగ్నెన్సీలో కామన్ షుగర్ అన్నారు. ప్రెగ్నెన్సీలో కామన్ అండి, కానీ సమ్టైమ్స్ ఏంటంటే మనకే కాకుండా మన కడుపులో ఉండే బేబీకి కూడా షుగర్ వస్తుందంట. మనకి ఏదన్నా వచ్చిందనుకోండి మనం తట్టుకోగలుగుతాం, కానీ చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు కదా, మళ్ళీ ఇన్సులిన్స్ ఇవన్నీ ఇవ్వాలంట. ఇట్లా కాకుండా మనము ఇట్లా ఫుడ్తో కంట్రోల్ చేసుకుంటే టెన్షన్ అనేది ఉండదు. ఎందుకు లేనిపోని కాంప్లికేషన్స్ అనేది తీసుకోవాలి ప్రెగ్నెన్సీలోని. ఇప్పుడైతే నాకు టెస్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్గా నేను 8 o'clock చేశాను. ఇప్పుడు టీ తాగేస్తాను. తిన్న తర్వాత మళ్ళీ 1.5 అవర్కి మళ్ళీ నేను టెస్ట్ చేస్తాను. అప్పుడు ఎంత వచ్చింది ఏంటో చూపిస్తా. సో ఈ బ్లడ్ ఏందో కడుక్కొని వచ్చేస్తా ఫస్ట్. అన్ఈజీగా ఉంది. ఏంటి ఈరోజు ఆమ్లెటా? ఆమ్లెట్. మరి మళ్ళీ బ్రెడ్ ఎందుకు? అందులో పెట్టి తింటే బాగుంటుంది. ఎవరు చెప్పారు? ఎవరు చెప్తారు? మీ ఆయన తిని అదే. బాబా మా ఆయన తిన్నాడని చెప్పి నేను తినాలా? మంచిదా బ్రెడ్ బయట అంటారు, ఇంట్లో ఓట్స్ అన్నీ వేసి బ్రెడ్నా? బ్రెడ్ వచ్చిందయ్యో బ్రెడ్. సో బ్రెడ్ ప్లస్ ఆమ్లెట్ 2 బ్రేక్ఫాస్ట్.
ఇప్పుడు టైం అయితే 9 అయిపోయింది కాబట్టి ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. 10:30 తర్వాత మళ్ళీ నేను షుగర్ టెస్ట్ చేసుకుంటాను. ఎంత వచ్చింది ఏంటి అనేది డాక్టర్ లాస్ట్ టైం ఒక పేపర్ ఇచ్చారు, అందులో నోట్ చేసుకోవాలంటే ఫాస్టింగ్లో 1 టైం తీసుకోవాలి టెస్ట్ అనేది, అండ్ ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆఫ్టర్ లంచ్. అంటే లంచ్ నేను 1 o'clock చేశాను అనుకోండి, 2:30కి అంటే 1.5 hour గ్యాప్ ఉండాలి. 2:30కి నేను మళ్ళీ శాంపిల్ అనేది తీసుకుంటాను. ఎంత వచ్చింది ఏంటి అనేది ఆ పేపర్ మీద రాసిస్తాను. ఈరోజు వచ్చి నా బ్రేక్ఫాస్ట్ వచ్చి బ్రెడ్, తర్వాత ఆమ్లెట్, ఓన్లీ ఎగ్ వైట్స్ తింటాను. ఇందులో క్యాప్సికమ్ వేసిందమ్మ. తర్వాత నేను రెగ్యులర్గా తీసుకునేది ఒక 4-5 బాదం తింటాను. ఓవర్ నైట్ సోక్ చేసిన 2 వాల్నట్స్, తర్వాత డాక్టరే చెప్పారు పంకిన్ సీడ్స్, తర్వాత చియా సీడ్స్ ఉంటాయి కదా, హాఫ్ స్పూను ఓవర్ నైట్ సోక్ చేసుకొని తాగమన్నారు. అది కూడా తాగుతాను. బేసిక్ ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ తినే ఫుడ్ చూపారు వాళ్ళు తినేటప్పుడు, తర్వాత ఏమేమి తింటున్నారని కూడా చెప్పారండి. బట్ నా వీడియోస్ కడుపుతుండే వాళ్ళు ఎవరికైనా హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో నేను చూపిస్తున్నా. నార్మల్గా అయితే ఎవరో చూపారు, ఏముంది వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందని ఒక చిన్న ఆశ, అంత మించి ఏం కాదు. కడుపుతుండేటప్పుడు తినేటప్పుడు అయితే చూపారు, ఎందుకంటే దిష్టి తగులుతుంది అంటారు. చాలామంది కామెంట్లు కూడా పెడతారు. బట్ ఏంటంటే నా వీడియోస్ ఒక 10 మందికి హెల్ప్ అవుతుందంటే 100% నేను షేర్ చేస్తాను. అందులో నేను తీసుకున్న హెల్తీ ఫుడ్ కాబట్టి చూపిస్తున్నాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ మీరు వెళ్ళి డాక్టర్కి అడగండి. 10 మంది 10 రకాలుగా చెప్తారు ఏమైనా టిప్స్ అన్నప్పుడు. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు వెళ్ళి రెగ్యులర్గా వెళ్ళే గైనకాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. వాళ్ళు చెప్తారు, చెప్పిన దాన్ని బట్టి నెక్స్ట్ డెసిషన్ అనేది తీసుకోండి. కానీ మీరు డౌట్గా ఉండద్దు. అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి వాళ్ళు చెప్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాళ్ళనే అడగండి. అండ్ ఇంక ఇది బ్రేక్ఫాస్ట్ కాబట్టి చాలామంది చికెన్ తినొచ్చా అని అడుగుతున్నారు. చికెన్ నేనైతే తింటున్నాను. ఇప్పుడు 8th month కదా అండి, నాకు 8th monthలో బేబీ గ్రోత్ చాలా ఎక్కువ ఉంటుంది. 8th month అండ్ 9th month, ఇంక మనకి 2 months టైం ఉంది. ఈ 2 months ఎంత మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటే, ఎంత హై ప్రోటీన్ ఉండే ఫుడ్ తీసుకుంటే బేబీ గ్రోత్ అంత బాగుంటుంది, అంత హెల్దీగా పుడుతుంది. సో చికెన్ అయితే నేను తింటున్నాను, అందులో ప్రోటీన్ ఉంటుంది. ఫిష్ తినమని చెప్పారు అండ్ కీమా తినమని చెప్పారు. మటన్ కన్నా కీమా తినమన్నారు. మీ ఇష్టం అది. ఒకవేళ వెజిటేరియన్ తినే వాళ్ళు అయితే పన్నీర్లో కూడా ప్రోటీన్ ఉంటుంది, అండ్ రాజ్మా అంటారు కదా, రాజ్మాలో కూడా ఉంటుంది, అండ్ అవకాడో, ఇవన్నీ కొన్ని ఉంటాయి. సో ఒకసారి చూడండి, డాక్టర్కి అడగండి, గూగుల్లో సర్చ్ చేయండి, మంచి హెల్దీ ఫుడ్ తీసుకోండి, ప్రోటీన్ ఉండేది. సో ఇప్పుడైతే తినేద్దాం, ఆకలేస్తుంది. 11 అయింది కాబట్టి ఇప్పుడు టెస్ట్ చేస్తున్నాను. ఎప్పుడైనా కానీ ఈ ఫింగర్ కన్నా టెస్ట్ చేసుకోవాలంటే ఈ రెండాట్లో ఒకటి. ఇవి వాడొద్దని చెప్పారు డాక్టరు. ఆల్రెడీ ఇందులో నీడిల్ పెట్టేశాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇదే ఫింగర్కి ట్రై చేద్దాము. జస్ట్ ఇది ప్రెస్ చేసేయడమే. నా బ్లడ్ అంతా ఇట్లానే అయిపోతుంది. సెట్ అవ్వాలా, మళ్ళీ మార్చాలి నీడిల్. వచ్చిందిరా ఇదిగా బ్లడ్. ఇలా చూపించు. సో 102 వచ్చింది, కనిపిస్తుందా? 102 వచ్చింది ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్. ఇవి సో మిల్క్ అయితే కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ 2 times అయితే తాగాలి. సో ఆ పౌడర్ వచ్చి ఆల్రెడీ మీకు చెప్పాను కదా, డాక్టర్ ఇచ్చారని చెప్పి డైలీ 2 times అయితే పక్కా తాగుతాను మిల్క్. అండ్ ఇప్పుడు లంచ్ వచ్చి మనకి బ్రౌన్ రైస్, ప్రోటీన్ కావాలి కాబట్టి చికెన్ యాడ్ చేశాను. ఇందులో వచ్చి పాలకూర ఫ్రై. యాక్చువల్గా ఈ వీడియోలో ఏంటంటే చాలామందికి షుగర్ ఉంది అన్నారు కాబట్టి ప్రెగ్నెన్సీలోని, ఒకవేళ నేను తీసుకునే ఫుడ్ ద్వారా నాకు షుగర్ కంట్రోల్ అయితే అది మీకు హెల్ప్ అవుతుందని చెప్పి నేను ఈరోజు వీడియోలో నేను తీసుకునే ఫుడ్ అంతా మీకు చూపిస్తున్నాను. అది మీకు హెల్ప్ అవుతుందని, అంత మించి ఏం కాదు. 1:30కి లంచ్ చేస్తున్నాను కాబట్టి నేను 3కి మళ్ళీ టెస్ట్ చేసుకోవాలి. టెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఎంత వస్తుంది ఏంటో చూపిస్తాను. ఐ థింక్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుని వీడియోలో చూపిస్తున్నాను, అదర్వైజ్ ఏం కాదు. ఇది నా లంచ్. వచ్చిందంట. ఇటు భలే తెలుస్తుందమ్మా, అసలే వచ్చింది రాంది. ఎందుకు లేట్ అయింది పూర్విక? ఎందుకు లేట్ అయింది? ఎందుకు లేట్ అవుతుంది? స్కూల్ దగ్గర ఎందుకు లేట్ అవుతుంది? బస్సెస్ ఫస్ట్ పంపిస్తున్నారు, తర్వాత వ్యాన్స్ పంపిస్తున్నారు. అవునా? ఈరోజు పానీపూరికి వెళ్ళలేదా? ఆడికి హాయ్ చెప్పు పోనీ. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. వెయిట్ చేస్తాడు వచ్చే వరకు. పాపం అదిగో
నేను కాలు చేతులు కడుకురాకు. కాదు పూర్విక, ఇటు చూడు. ఇప్పటివరకు డ్యూటీ మీ నాన్న తీసుకున్నాడు టీవీది, ఇప్పుడు నువ్వు తీసుకున్నావా? తండ్రి కూతురికి పనేమీ లేదు, చూస్తూనే ఉంటారు టీవీ. ఏం తింటున్నావు నాన్న? చికెన్. ఎన్ని రోజులకి నువ్వే తింటున్నావు పూర్విక, లేకపోతే రోజు తినిపించాలి ఎవరొకరు? కుక్క పిల్ల గుడ్ గర్ల్ నాండు, నువ్వు బుచ్చి పాప. ఇది నోరు మండితే నీళ్ళు తాగుతావు, లేకపోతే నీళ్ళు తాగవు కదా నువ్వు అసలు. నువ్వు వాటర్ తాగాలంటే నోరు మండాలే. కారం ఉందా మరి? తిని. షుగర్ టెస్ట్ చేసుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ 140 అబౌవ్ ఉంటే ఉన్నట్టు, 140 బిలో ఉంటే లేనట్టే అర్థం అన్నారు. నాకేంటి బ్లడ్ అస్సలు ఆగట్లేదు, 2 సార్లు కడుక్కొని వచ్చిన మళ్ళా అదేంటో తెలియట్లా, ఆగట్లా. నా కూతురు వెంటనే వెళ్ళి పాపం ప్లాస్టర్ తెచ్చేస్తున్నా, బంగారు తల్లి. ప్లాస్టర్ ఏం అవసరం లేదు నాన్న, పోతుంది. పోతుంది నాన్న, పొద్దునుంచి 2 సార్లు చేసుకున్నా. నా బంగారు తల్లివే, చిన్న తల్లివే. పాపం చూసారా అండి, ప్లాస్టర్ వేసేసింది. కనిపించట్లే వీడియోలో. పాపం తెచ్చి వెంటనే ప్లాస్టర్ వేసేసింది, బ్లడ్ వస్తుందని. నా బుజ్జి పాపనేది, నా చిన్ని పాపనే, నా పూరికో తల్లి. నేను బుజ్జితో ఉంటున్నాను. సో ఇప్పుడు టెస్ట్ అయితే అయిపోయింది, ఇంకా 2 డేస్కి మళ్ళీ చెయ్యాలి. సో ఇదన్నమాట పరిస్థితి. మళ్ళీ ఎందుకు ఇట్లా చూపిస్తున్నావు అక్క అనొద్దు. ఒక్కోసారి బ్లడ్ ఏంటంటే ఆగట్లేదు, ఇంకా ఆగిపోతుంది. 8కి లంచ్ చేశాను కదా, అప్పటి నుంచి వాటర్ కూడా తాగలేదు, దాహం వేసేస్తుంది. ఫస్ట్ అర్జెంటుగా మజ్జిగ తాగాలి. నిన్నైతే నేను ఇది తీసుకున్నా. లాస్ట్ టైం నాన్న కొనిచ్చింది ఇదైతే స్లైమ్. నేను పర్పుల్ కొంచెము పింక్ కొంచెం చేశాను, సో ఈ కలర్ వచ్చింది. బాగి ఏం చేస్తావు నానా? నాకు ఇష్టం నాన్న బార్లీ అంటే. వేస్తున్నాను అందుకే. ఇది కింద బాగి ఉంటుంది కదా, బాగి కాదు బార్లీ. బార్లీ అదే వేస్తున్నా నీకు, బాగుంటాయి టేస్ట్. కింద పడిపో జాగ్రత్త. అమ్మమ్మ వచ్చేది ఇంకా తాచుపాములాగా సౌండ్ వినిపిస్తూ వస్తుంది, ఏదో ఉంపేసింది అది. ఇంకో బార్లీ నాకు వేస్ట్ చేస్తే తాగేసే ఫస్ట్ దగ్గరికి రా. మా అమ్మ బార్లీ పచ్చిగా కలిపేసి పెట్టేసింది ఫ్రిడ్జ్లోని. చాలామంది కామెంట్స్ పెట్టారు మొన్న, కాళ్ళు వాపు వచ్చేస్తుందంటే బార్లీ నీళ్ళు తాగండి మంచిది అన్నారు. సో మజ్జిగ కూడా ఇప్పుడు చలవ కదా, సమ్మర్ కాబట్టి అసలు నేను నీళ్ళు కూడా తాగలేదు. బార్లీ సో సమ్మర్లో మజ్జిగ తాగితే కొంచెం చలవ చేస్తుంది, ఎందుకంటే మెడిసిన్స్ వేసుకుంటాం కదా, ఓన్లీ కాల్షియం ట్యాబ్లెట్స్ మల్టీవిటమిన్ ఇచ్చారు, అది ఓవర్ హీట్ అయిపోతుంది. వావ్, కూర్చో నానా. బార్లీ దీంతో తాగు, మజ్జిగ వేసుకో. కాలా ఫ్రెండ్స్, ఇంటికి వచ్చి తాగండి ఫ్రెండ్స్. పిల్లలకైతే ఇంకా మంచిది, చలవ చేస్తుంది. ఇప్పుడు వాళ్ళు వాటర్ నార్మల్గా తాగరు కదా, ఇట్లా మజ్జిగ ఇస్తే కొంచెం చలవ చేస్తుంది వాళ్ళకు కూడా. ఇంకా కొంచెంసేపు అట్లా రిలాక్స్ అవుతాం, మళ్ళీ ఈవినింగ్ టచ్లోకి వస్తాం. సో ఫ్రెండ్స్, నేను బక్కగా ఉన్నది అనుకోండి, కానీ నా కొత్త మాత్రం పెరిగింది ఫ్రెండ్స్. అలా అనుకోడు, తప్పు. ఏం చేస్తున్నారు మేడం? చేప ముక్కలకి మసాలా పెడుతున్నాను. సాయంత్రానికా? మసాలా అంటే ఆ మసాలా కాదు, మళ్ళా ఏర్పడి మసాలా. ఇంకా నాకు నైట్ అదేనా, ఫిష్ అయినా? నీకు నైట్ ఇదే మిరియాల పౌడర్,
మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ లైట్గా వేస్తావా, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ మసాలా ఉంటుంది, కొంచెం పసుపు, కారం ఇవి ఇంకా అంతే. ఓట్స్ ఓన్లీ ఇదేనా? ఓట్స్ కాదు. సో అది ముక్కలు పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టడమే కదా. ఫిష్కి అయితే మ్యారినేట్ చేసేసిందమ్మ. కిషోర్ ఇదే తింటాడు ఎక్కువ, ఇంకా నేను కూడా ఇదే తింటున్నా ఫిష్. అండ్ ఈవినింగ్ టైం అయ్యేసరికి ఏదో ఒకటి తింటాను ఫ్రూట్స్. ఈరోజు అయితే నేను ఆరెంజెస్ తీసుకున్నాను. ఇవి తిన్న తర్వాత 6 గంటల కిందకి వెళ్ళి కొంచెంసేపు వాకింగ్ చేస్తాను. మరి ఓవర్గా అస్సలు చేయనండి, కొంచెం ఎంత ఓపిక ఉంటే అంతవరకు తిరుగుతాను, ఒక 10 రౌండ్స్ అట్లా. కొంచెం కడుపు పెయిన్ అనిపించినట్టు మళ్ళీ పైకి వచ్చేస్తాను. అగైన్ డిన్నర్ చేస్తాం కదా 7:30 ఆ టైంకి, మళ్ళీ పైకి వెళ్ళి ఒకసారి చేస్తాను వాకింగ్ అనేది. సో ఓట్స్ అయితే మనకి రెడీ అయిపోయాను. అమ్మ ఓట్స్ ప్రిపేర్ చేసింది, ఓట్స్తో పాటు నాకు ఫిష్ కూడా రెడీ చేసేసింది. డిన్నర్ ఆల్రెడీ చెప్పేస్తాను. ఫిష్ తర్వాత వచ్చి ఓట్స్, ఇది మంచిదే, హై ప్రోటీను. ఈ వీడియో తర్వాత ఇంకొక వీడియో పెడతాను. జనరల్గా ఏంటంటే కడుపుతో ఉండే వాళ్ళకి లోపల ఉండే బేబీ ఉమ్మనీరులో ఉంటుంది అనేది అందరికీ తెలిసిందే. ఉమ్మనీరులో ఏం చేస్తుంది ఏంటి, ఉమ్మనీరు ఎట్లా ఫామ్ అవుతుంది, ఉమ్మనీరు ఎక్కువైతే వచ్చే ప్రాబ్లం ఏంటి, తక్కువైతే వచ్చే ప్రాబ్లం ఏంటి అనేది మొన్న డాక్టర్ ఒక వీడియోలో చెప్పారు. ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను, ఎందుకంటే కడుపులో ఉండే బిడ్డ ఏమేం చేస్తుంది అనేది ఆ వీడియో క్లిప్లో ఉంది, అది కూడా చూడండి. అంటే ఒకటి మదర్కి ఒక క్యూరియాసిటీ అనేది ఉంటుంది, ఏం చేస్తుంది నా బేబీ లోపల అనేది జనరల్గా మనం కొన్ని చూస్తూ ఉంటాం. కాబట్టి డాక్టర్ చెప్పారు బేబీ లోపల ఏం చేస్తుంది ఏంటి, ఉమ్మనీరు ఎట్లా ఫామ్ అవుతుంది ఏంటి అనేది. సో అది కూడా చూడండి, మీకు ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇంకేముంది, నేను తినేసిన తర్వాత వాకింగ్ చేస్తా. 7:30కి డిన్నర్ కంప్లీట్ చేసేస్తాను, వాకింగ్ చేస్తాను. వచ్చి మంచిగా వేడి నీళ్ళతో స్నానం చేశాక పాలు తాగుతాను, ఎందుకంటే పొద్దున్న సాయంత్రం కంపల్సరీ పాలు తాగాలి. ఇప్పుడు మనకి కాల్షియం చాలా నీడెడ్ కాబట్టి పాలు తాగేసిన తర్వాత ఇంకా 10:30, 11కి పడుకుంటాం. నిద్రే పట్టదు, అటు ఇటు తిరుగుతూనే ఉంటాము. నిద్ర లేక నా కళ్ళు అయితే లోపలికి వెళ్ళిపోయినాయి. ఇంకేం చేయాలో అర్థం కాదు. ఇంకొక 2 months తర్వాత ఇంకా డెలివరీ అయిన తర్వాత అదొకటి పని అన్నమాట, బిడ్డ పడుకోదు, అదొకటి ఉంటుంది. సో ఐ థింక్ ఈ వీడియో హెల్ప్ అయ్యింది అనుకుంటున్నాను. అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నేను చేసిన లేటెస్ట్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి మీరు ఇంకా వీడియోస్ కావాలనుకుంటే నాకు కామెంట్లో మెన్షన్ చేయండి. ఉమ్మనీరు అంటారు కదండి, ఉమ్మనీరు అనేది మనం తాగే వాటర్తో ఫామ్ అవుతుందా? అంటే బేబీకి అంటే ఉమ్మనీరు ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్క దగ్గర నుంచి వస్తుంది. సో ఇనీషియల్గా అంటే కొంచెం 5th, 6th month వరకు ఏంటంటే మన బ్లడ్ ఫిల్టర్ అయ్యి ఉమ్మనీరు ఫామ్ అవుతుంది. కానీ ఎప్పుడైతే బేబీ కిడ్నీస్ ఫంక్షనింగ్, అంటే బేబీ కిడ్నీస్ ఎప్పటి నుంచి అయితే పనిచేస్తుంటాయో యాక్చువల్గా బేబీనే యూరిన్ పోసి అదే యూరిన్ని తాగుతూ ఉంటుంది, దాన్నే మళ్ళీ పోస్తుంటుంది. సో మేజర్ ఉండేది ఉమ్మనీరులో బేబీ యూరిన్ పాస్ చేస్తుంది, అదే మింగుతుంటుంది, మళ్ళీ అదే పాస్ చేస్తుంటుంది. సో లిటరల్ గా మనం అందరం ఒకప్పుడు మన యూరిన్ లోనే మనం స్విమ్మింగ్ చేసేవాళ్ళం. అంటే మన స్టెరైల్ కదా, సో యూరిన్ ఎందుకు ప్రాబ్లం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అవి ఉంటాయి కాబట్టి. అందులో వాళ్ళ యూరిన్ ఏంటంటే స్టెరైల్, అంటే ఎప్పుడు బ్యాక్టీరియల్ కంటామినేషన్ అట్లాంటిది ఏమి ఉండదు కాబట్టి ఏం కాదు. అండ్ ఉమ్మనీరులో ఏంటంటే వేరే న్యూట్రిషన్ కూడా ఉంటుంది, అంటే మన బ్లడ్ కూడా కొంచెం కాంట్రిబ్యూట్ చేస్తుంది. కాకపోతే ఈ టైంలో అంటే ఇప్పుడు 30 weeks కదా మీరు, సో 30 weeks ఆ టైంకి బేబీ మేజర్ యూరినే దాంట్లో ఉంటుంది అనమాట. అంటే ఉమ్మనీరు ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, తక్కువ ఉన్న ప్రాబ్లమే కదండి. అలా టూ మచ్గా ఎక్కువ ఉందంటే ప్రాబ్లమ్. సో టూ మచ్గా ఎక్కువ ఉందంటే ఏమైనా షుగర్ ఉంటే కూడా టూ మచ్గా ఎక్కువ ఉంటుంది. అంటే అంతే కదా, ఇప్పుడు మనం కూడా షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ యూరిన్ వెళ్తారు కదా, సో అట్లా బేబీకి కూడా ఎక్కువ షుగర్ వెళ్తుంటే బేబీ కూడా ఎక్కువ యూరిన్ పోసి ఉమ్మనీరు ఎక్కువ అవుతుంది. అది మ్యాటర్. మరి ఉమ్మనీరు అనేది బేబీ వస్తుంది అంటే నాకు ఇప్పటివరకు ఏంటంటే ఏదైనా మనం తాగే వాటర్, డ్రింక్స్, జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో దాని నుంచి వస్తాయేమో అనుకున్నా, నాకు తెలియదు బేబీ పాస్ చేస్తుందని. సో మనకైతే లైట్గా షుగర్ అటాక్ అయింది, ఇంకా డైట్ స్టార్ట్ చేయాలి, కష్టం ఉందండి. అదే మీరైతే రైస్, ఎనీథింగ్ విచ్ హ్యాస్ వెరీ హై షుగర్స్, అంటే ఫ్రూట్స్లో కూడా చాలా వాటిలో హై షుగర్స్ ఉంటుంది. ఇప్పుడు పపాయ కానీ, ఎట్లా పపాయ తినాలి, సో వాటర్ మెలన్ కానీ, పైనాపిల్ కానీ, జాక్ ఫ్రూట్స్ కానీ, సపోటా,
బాగా పండిన అరటిపండు, గ్రేప్స్. అరటిపండు కూడా తినొద్దా? పండిన అరటిపండు అయితే తినద్దు. వీటన్నిటిలో వెరీ హై షుగర్స్ ఉంటాయి. యాక్చువల్గా తినగలిగిన ఫ్రూట్స్ కొన్ని ఉంటాయి. సో ఒకటి పామగ్రానైట్, నెక్స్ట్ కివీ, థర్డ్ ఆరెంజెస్, ఫోర్త్ యాపిల్, ఫిఫ్త్ వచ్చేసి పచ్చి జాంపండు. సో ఇవైతే తినచ్చు. కాకపోతే షుగర్ ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి మీల్లో ఎంత కొంత ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోవాలి. అంటే మీ ఇష్టం, అది ఎగ్స్ రూపంలో పెట్టుకోవచ్చు, రాజ్మా, చోలే, ఏదైనా పన్నీర్ తీసుకోవచ్చు, లేదంటే చికెన్, ఫిష్, ప్రాన్స్, కీమా ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. బట్ ప్రతి మీల్లో ప్రోటీన్ ఉండాలి. అండ్ మీరు ట్రాక్ చేయాలి. ఎవ్రీ 2 డేస్కి అయితే బ్రౌన్ రైస్ తినొచ్చు కదా? తినచ్చు. ఇవి జొన్నలు తినొచ్చు, జొన్న రొట్టెలు తినచ్చు. అండ్ మీరు చపాతీ కూడా చేసుకుంటే దాంట్లో కొంచెం జొన్న పిండి, రాగి పిండి, ఓట్స్ కూడా ఉంటాయి చూడండి. ఇన్స్టెంట్ కాకుండా రోల్డ్ ఓట్స్ దొరుకుతాయి. అవి మీరు కొంచెం వేయించి పౌడర్ లాగా పెట్టుకొని మీరు ఇప్పుడు ఇడ్లీ వేసేటప్పుడు ఇడ్లీలో, దోశ పోసుకునేటప్పుడు దోశలు, అండ్ ఇట్లా రోటీలు చేసుకునేటప్పుడు దాంట్లో, ఎందుకంటే దాంట్లో ఫుల్ ఫైబర్ ఉంటుంది. సో లాస్ట్ టైం సజెస్ట్ చేశాను అంతే. సో అట్లా ట్రై అయితే చేయండి. బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ మానిటరింగ్. అంటే మనం ఫస్ట్ డైట్ ఎక్సర్సైజ్తో తగ్గుతుందో లేదో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత అవసరం అయితే టాబ్లెట్స్ పెడదాం, లేదంటే దీంతో కంట్రోల్ అవుతుందంటే పర్లేదు. అండ్ ఇంకొకటి 10 minutes పోస్ట్ లంచ్, పోస్ట్ డిన్నర్ వాకింగ్ చేయాలి. 10 minutes. అది కూడా కొంచెం ఫాస్ట్గానే చేయాలి. ఫాస్ట్ వాకింగ్ చేయాలి. అట్లా ఇవన్నీ చేసి కంట్రోల్ అవుతే అవసరం లేదు. అవ్వకపోతే టాబ్లెట్స్లో అవ్వకపోతే ఇన్సులిన్ సిరంజీలు. నవ్వుతుంది అనిపించింది అలాగా. ఏం కాలేదు, అంత కాంప్లికేషన్స్ అయితే ఏమి ఉండవు ఇప్పట్లో. కాకపోతే కంట్రోల్లో ఉంచుకోవాలి అంతే. వెల్ కంట్రోల్డ్ ఉండాలి. థ్యాంక్ యూ అండి. ఓకే అండి, షూర్. Subscribe now and press the bell icon. Never miss an update.